వెల్కమ్ టు టీజీ సెట్ పేపర్ 1 క్లాసెస్. ఇందులో భాగంగా ఫస్ట్ మనము రీడింగ్ కాంప్రిహెన్షన్ అని ప్యాసేజ్ సంబంధించిన వాటి గురించి స్టార్ట్ చేసుకున్నాము. అయితే మెయిన్‌గా మీకు ఎగ్జామినేషన్‌లకి ఎంటర్ అవ్వగానే, ఎగ్జామినేషన్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ మీరు చేయాల్సిన థింగ్ ఏంటి అంటే రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది కంప్లీట్ చేయండి ఫస్ట్. ఎందుకంటే స్టార్టింగ్‌లో మైండ్ అనేది చాలా కూల్‌గా ఉంటుంది. మీరు ఏది చేసినా గాని స్టార్టింగ్ ఒక 1 అవర్‌లో మనం చేసినంత ఇదిగా తర్వాత 1 అవర్ తర్వాత మన మైండ్ అనేది అంటే 45 మినిట్స్ వరకి మన మైండ్ అనేది కాన్సంట్రేషన్‌గా ఉంటుందనమాట. ఎక్కడైనా సరే అంతే. 45 మినిట్స్ తర్వాత కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ 45 మినిట్స్ మైండ్ అనేది కంట్రోల్‌లోకి వస్తుంది. అంటే మంచిగా పని చేస్తుంది. మనం ఏ వర్క్ చేసినా గాని అంతే. సో, ఆ ఫస్ట్ 45 మినిట్స్‌లో మీరు సగం పేపర్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. రైట్? అంటే 35 క్వెషన్స్ వరకు మీరు 50 క్వెషన్‌లో 35 క్వెషన్స్ చేశారనుకోండి, ఈజీగా క్వాలిఫై అవుతారు పేపర్ 1 అనేది. సో, మీరు ఫస్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్‌లో 5 క్వెషన్స్ అనేవి ఈజీగా స్కోర్ చేసుకోగలుగుతారు. 5 క్వెషన్స్ అంటే 10 మార్క్స్ అనేది ఈజీగా స్కోర్ చేసుకోగలుగుతారు. అయితే రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది ఎలా చేయాలి అసలు? 5కి 5 స్కోర్ చేయాలంటే, అంటే 5కి 5 క్వెషన్స్ కరెక్ట్‌గా చేయాలి అంటే 10 మార్క్స్ స్కోర్ చేయాలి అంటే, మరి ఏ విధంగా స్టార్ట్ చేయాలంటే, ఫస్ట్ మీరు స్టార్ట్ ద ఎగ్జామ్ విత్ రీడింగ్ కాంప్రిహెన్షన్. దీనివల్ల ఏంటి అని అంటే స్టార్టింగ్‌లో రీడింగ్ కాంప్రిహెన్షన్ స్టార్ట్ చేయడం వల్ల ఏంటి అని అంటే మైండ్ అనేది చాలా కూల్‌గా ఉంటుంది. ఈజీగా 5-5 క్వెషన్స్ అనేవి చేయగలుగుతారు. వైల్ సాల్వింగ్ ద క్వెషన్స్, డోంట్ అప్లై యువర్ ఓన్ నాలెడ్జ్ ఆర్ అసంప్షన్స్. కన్ఫర్మ్ యువర్ అండర్‌స్టాండింగ్ టు ద గివెన్ పాసేజ్ ఓన్లీ. అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఓన్ నాలెడ్జ్ అనేది అప్లై చేయొద్దు. ఎక్కడ గాని ప్యాసేజ్‌లో ఏది ఇస్తే వాళ్ళు రైట్ అంటే రైట్, రాంగ్ అంటే రాంగ్ అంతే. ప్యాసేజ్ వరకే ఆలోచించండి. బయట ఆలోచించొద్దు. ఆ టాపిక్‌కి సంబంధించి బయట వేరే విధంగా దానికి సంబంధించి పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా ఇందులో ఏదైతే ఇస్తారో అదే మీరు చూసుకోవాలి. అసంప్షన్స్ అంటే ఊహించుకొని చేయడం, అప్లై చేయడం అలాంటివి చేయొద్దు. రైట్? అండ్ నెక్స్ట్ డోంట్ ట్రై టు అండర్‌స్టాండ్ ఆర్ కాంప్రిహెండ్ ద హోల్ ప్యాసేజ్. మీరు కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ చేసినప్పుడు జస్ట్ రీడ్ చేయండి. అంతేగాని డెప్త్‌గా వెళ్లి దాన్ని అండర్‌స్టాండ్ చేసుకోవాలని మాత్రం ఆలోచించొద్దు. జస్ట్ థింక్ యాస్ క్వెషన్ అండ్ ఆన్సర్స్. ఒక ప్యాసేజ్ ఇచ్చిర్రు, ఒక టాపిక్ ఇచ్చిర్రు. దానికి సంబంధించి క్వెషన్ అండ్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో అదో ఆలోచించండి. డెప్త్‌గా వెళ్ళి ఏం చదవాల్సిన అవసరం లేదు. టేక్ ఈవెన్ 7-8 మినిట్స్. అయితే మీరు రీడింగ్ కాంప్రిహెన్షన్ చేసినప్పుడు 7-8 కాదు 10 మినిట్స్ తీసుకోండి. కానీ 5-5 కరెక్ట్‌గా చేసేలా చూడండి. 10 మినిట్స్‌లో ఒక రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది మీరు ప్యాసేజ్ అది రీడింగ్ కాంప్రిహెన్షన్ క్వెషన్స్ అనేది సాల్వ్ చేయాలి. మరి ఎలా చేయగలుగుతాము అంత ఈజీగా అనంటే డైలీ ప్రాక్టీస్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్. మన ఇన్‌స్టిట్యూట్‌లో డైలీ క్లాసెస్ ఎవరైతే జాయిన్ అయ్యారో వారికి డైలీ ఎక్స్‌ప్లనేషన్ అనేది ఉంటుంది. డైలీ ఒక ప్యాసేజ్ ఇస్తాము. అది మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఓన్‌గా మిమ్మల్ని చేయమంటే మీరు చేయలేరు. సో, ఇక్కడ మన క్లాసెస్‌లో ఎవరైతే జాయిన్ అయ్యారో మన యాప్‌లో మీకు రీడింగ్ కాంప్రిహెన్షన్ డైలీ ఒకటనేది మేము అప్‌లోడ్ చేస్తాము. వాటికి సంబంధించి డైలీ ప్యాసేజ్ మీరు చేయాల్సి ఉంటుంది. 10 మినిట్స్‌లో కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి ప్రతి ప్యాసేజ్. ట్రై టు యూజ్ ఎలిమినేషన్ మెథడ్ ఇఫ్ యూ డోంట్ అండర్‌స్టాండ్ ద ఆప్షన్స్. ఒకవేళ మీకు ప్యాసేజ్ క్వెషన్స్ రీడ్ చేశారు, ప్యాసేజ్ రీడ్ చేశారు, మీకేం అర్థం అవ్వలేదు. ఎలిమినేషన్ ప్రాసెస్‌లో మీరు ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ట్రై టు గ్రాస్ప్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్ గివెన్ ఇన్ ద క్వెషన్ అండ్ ప్యాసేజ్. జస్ట్ అక్కడ ఇచ్చిన మీనింగ్స్ అనేవి అండర్‌స్టాండ్ చేసుకోండి అంతే. రీడ్ విత్ కూల్ మైండ్. చాలా కూల్‌గా చదవండి. డోంట్ బి హరీ టు గో ఫర్ క్వెషన్స్ ఇమ్మీడియేట్‌లీ ఆఫ్టర్ ఫస్ట్ పారా. కొంతమంది ఏం చేస్తారంటే ప్యాసేజ్ చదువుతారు. తర్వాత క్వెషన్స్ రీడ్ చేస్తారు. మళ్ళీ క్వెషన్స్ రీడ్ చేశాక మళ్ళీ ప్యాసేజ్ రీడ్ చేస్తారు. అక్కడే మీకు 10 మినిట్స్ దాటిపోతుంది చదవడానికి. ఇంకా ఆన్సర్ ఎప్పుడు చేస్తారు? చేయలేరు కదా! సో, ఇక్కడ నేను ఒక ట్రిక్ చెప్తాను చూడండి. రీడింగ్ కాంప్రిహెన్షన్ ఈ ఎగ్జామే కాదు ఎనీ ఎగ్జామినేషన్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రీడింగ్ కాంప్రిహెన్షన్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ మీరు క్వెషన్ రీడ్ చేయండి. క్వెషన్స్ 5 క్వెషన్స్ ఇస్తారు కదా! 5 క్వెషన్స్ టోటల్‌గా అన్నీ రీడ్ చేయండి. ఓన్లీ క్వెషనే కాదు. ఒక క్వెషన్ ఫస్ట్ క్వెషన్ ఉంది. దానికి క్వెషన్ రీడ్ చేయండి. దాంట్లో కీ పాయింట్ ఏదుందో గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ దాని కింద ఇమ్మీడియేట్‌గా ఆప్షన్స్ ఉంటాయి కదా! 4 ఆప్షన్స్. ఆ 4 ఆప్షన్స్ చదవండి.
అది మీకు మైండ్‌లోకి ఒక్కసారైనా చదివితే మీ మైండ్ అనేది రీడ్ చేస్తుందనమాట. అరే! నేను ఇందాకే చదివాను కదా! సెకండ్ క్వెషన్ అంతే. క్వెషన్ రీడ్ చేయండి. కీ పాయింట్ చూసుకోండి ఆ క్వెషన్‌లో. నెక్స్ట్ ఆప్షన్స్ రీడ్ చేయండి. నెక్స్ట్ థర్డ్ క్వెషన్ అంతే. ఫోర్త్ క్వెషన్ అంతే. ఫిఫ్త్ క్వెషన్ అంతే. ఇలా క్వెషన్స్ అన్నీ రీడ్ చేసి వాటి ఆప్షన్స్ అనేవి కూడా మీరు రీడ్ చేయండి వన్స్ ఒకసారి. రీడ్ చేసిన తర్వాత ప్యాసేజ్‌కి అనేది వెళ్ళండి. అప్పుడు ప్యాసేజ్ రీడ్ చేయండి. క్వెషన్స్ రీడ్ చేసినాక, ఆప్షన్స్ రీడ్ చేసినాక ప్యాసేజ్ రీడ్ చేయండి. అప్పుడేంటంటే మీకు ఏ క్వెషన్‌కి ఆన్సర్ కావాలో అక్కడ మీకు ప్యాసేజ్ చదువుతుంటేనే మీకు ఐడియా వచ్చేస్తుంది. అలా మీరు ఈజీగా 10 మినిట్స్‌లో రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది సాల్వ్ చేయగలుగుతారు. రైట్. సో, నేను ఇక్కడ మనం క్లాస్‌లో ఫస్ట్ ప్యాసేజ్ ఏదైతే ఉందో ఈడ ఇస్తున్నాను. ఈ ప్యాసేజ్ అనేది మీరు ఫస్ట్ ఏం చేస్తారు ఇప్పుడు మీరు ఎగ్జామినేషన్‌లో ఉన్నారు. ఇప్పుడే ఎగ్జామ్ స్టార్ట్ అయింది. ఎంటర్ అవ్వగానే మీరు లాగిన్ అయ్యారు. లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ మీరు రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది ఓపెన్ చేస్తున్నారు ఇప్పుడు. డైలీ రీడింగ్ కాంప్రహెన్షన్ మీరు ఏ రోజు ప్రాక్టీస్ చేసినా అదే అనుకోండి. నేను ఎగ్జామినేషన్‌లో ఉన్నాను. టైం చూసుకోండి. 10 మినిట్స్‌లో ఇది నేను కంప్లీట్ చేయాలి అని అనుకోని హరీగా అంటే ఫాస్ట్‌గా ఏదో తొందరలో రీడ్ చేయకండి. 10 మినిట్స్‌లో రీడ్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ డే మీకు ఈరోజు మీరు స్టార్ట్ చేస్తున్నారు రీడింగ్ కాంప్రహెన్షన్. ఫస్ట్ డే మీకు ఒక 20 మినిట్స్ పట్టొచ్చు. పర్లేదు. ట్రై చేయండి. నెక్స్ట్ డే ట్రై చేసినప్పుడు 15 మినిట్స్‌లో కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. 15 మినిట్స్ తర్వాత 10 మినిట్స్. ఇలా రోజు టైం అనేది తగ్గించుకుంటూ పోయి ఇది ఈజీగా కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అనేది ప్రాక్టీస్ అవుతుంది. రైట్? అయితే ఇక్కడ మీకు ఫస్ట్ ప్యాసేజ్ అనేది నేను యాప్‌లో మనకి అప్‌లోడ్ చేస్తాను. మెటీరియల్ సెక్షన్‌లో ఇది అప్‌లోడ్ చేస్తాను. మీరు ఒకసారి ఇది చదవండి. అంటే దీనికి సంబంధించిన ఆన్సర్ అనేది చేయండి. అయితే రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ క్వెషన్ నెంబర్స్ ఫ్రమ్ 13 to 18. ఇక్కడ 5 క్వెషన్స్ 13, 14, 15, 16, 17, 18 6 క్వెషన్స్ ఇచ్చారు. 6 క్వెషన్స్ ఇచ్చారు కదా! ఈ 6 క్వెషన్స్ అనేవి రీడ్ చేయండి. మీకు ఎగ్జామినేషన్‌లో ప్రతిసారి 5 క్వెషన్స్ ఇవ్వాలని ఏం లేదు. ఒక్కొక్కసారి 6 క్వెషన్స్ ఇస్తారు. ఇలా ప్యాటర్న్ అనేది చేంజ్ చేస్తుంటారు. కొన్నిట్లో ఎగ్జామినేషన్‌లో పేపర్ 1లో అసలు రీడింగ్ కాంప్రహెన్షనే ఉండదు. ఒక్కొక్కసారి ఆ విధంగా కూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మ్యాథ్స్ అయితే రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఫస్ట్ ఇది చెయ్యాలి అనంటే రీడింగ్ కాంప్రహెన్షన్ చేయాలంటే ఫస్ట్ మీరేం చేయాలి? నేనేం చెప్పాను? క్వెషన్స్ రీడ్ చేయండి. హౌ డిడ్ పీపుల్ గ్రీట్ నెహ్రూ when he went to address them? They greeted him with Bharat Mata ki Jai, Victory of Mother India, Jai Bharat Mata ki, Victory to Bharat Mata. ఇలా వాళ్ళు గ్రీట్ చేశారనమాట. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడానికి నెహ్రూ వెళ్ళినప్పుడు వాళ్ళు ఆయనకి ఇలా స్వాగతం చెప్పారు. గ్రీట్ చేయడం అంటే వెల్కమ్ చెప్పడం. ఏ విధంగా గ్రీట్ చేశారు అనేది. అయితే ఇంకొకటి మెయిన్ థింగ్ టీఎస్ సెట్‌లో మీకు మెయిన్ థింగ్ ఏంటి అనంటే ఈజీగా కాంప్రహెన్షన్ చేయడానికి ఇక్కడ తెలుగులో కూడా ప్యాసేజ్ అనేది ఇస్తారు. తెలుగులో కూడా క్వెషన్స్ ఇస్తారు. ఒకవేళ మీరు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ చెప్తున్నాను. మ్యాథ్స్ మీరు ఇంగ్లీష్‌లో చేయడానికి ట్రై చేస్తారు. ఒకవేళ మీకు అక్కడ ఆన్సర్ దొరకకపోతే ట్రై టు యూజ్ తెలుగు. తెలుగు ట్రాన్స్‌లేషన్ కూడా ఒకసారి చూడండి. ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. మీకు ఇంగ్లీష్‌లో ఏమైనా మీనింగ్ అర్థం కాకపోతే తెలుగులో క్వెషన్ ఏమి ఇచ్చారు? తెలుగులో ఏముందనేది ఒకసారి అది చదవండి. సో, మీకు తెలుగులో ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఇలా నేను ఫస్ట్ క్వెషన్ అనేది రీడ్ చేశాను. ఏంటి? ప్రజలు అతన్ని ఏమని గ్రీట్ చేశారు? వాళ్ళకి ఉపదేశం ఇయ్యడానికి, ప్రసంగించడానికి వెళ్ళినప్పుడు నెహ్రూని జనాలు అంటే ప్రజలు ఏమని స్వాగతించారు? అంటే గ్రీట్ చేశారు. భారత్ మాతాకి జై, విక్టరీ టు మదర్ ఇండియా, జై భారత్ మాతాకి, విక్టరీ టు భారత్ మాత. ఓకే. ఇది ఫస్ట్ క్వెషన్. నెక్స్ట్ who was the person that gave the reply? భారత్ మాత అంటే భూమి అని సమాధానం చెప్పిన వ్యక్తి ఎవరు? ఇక్కడ ఎవరు చెప్పారు? భారత్ మాత అంటే భారత్ మాత మీన్స్ ధర్తి అని ఎవరన్నారు? ఎవ్రీబడి, ఏ జాట్, ఏ స్ట్రేంజర్, నెహ్రూ హిమ్సెల్ఫ్. ఎవరు చెప్పారు ఇక్కడ అనేది ఇది ఒక క్వశ్చన్. ఇది అర్థమైంది కదా ఈ క్వశ్చన్ మీకు. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూద్దాం.
When the villagers are questioned on their concept of Dharti, one of the following answer was not included. భూమి అంటే ఏమిటి అని అడిగినప్పుడు వారి జవాబులో ఈ కింది వాటిలో ఒకటి లేదు. వాళ్ళు ఇచ్చిన ఆన్సర్లో ధర్తి అనే మీనింగ్ ఇచ్చేటప్పుడు వాటిలో ఒక ఆన్సర్ అనేది ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో ఒకటి అనేది తప్పు ఉన్నది. అది ఏంటి అనేది మీరు సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ కమింగ్ టు 16th క్వశ్చన్. విచ్ పార్ట్ ఆఫ్ ధర్తి గివ్స్ అస్ ఫుడ్? ఏ పార్ట్ ధర్తిలో ఏ పార్ట్ అనేది మనకు ఫుడ్ ని ప్రొవైడ్ చేస్తుంది? మౌంటైన్స్, రివర్స్, ఫారెస్టర్స్, బ్రాడ్ ఫీల్డ్స్. ఫీల్డ్స్ లోనే కదా మనకి ఎక్కువ ఫుడ్ అనేది ఎక్కడ నుండి వస్తుంది? ఫీల్డ్స్ లో నుంచి. ఇలా మీరు ఆన్సర్ చేయొచ్చు. విక్టరీ టు భారత్ మాత మీన్స్ విక్టరీ టు వాట్? అంటే విక్టరీ టు భారత్ మాత అని అన్నప్పుడు దాని అర్థం ఏంటి? విక్టరీ దేనికి అన్నట్టు అనేది ఇక్కడ ఆన్సర్. ఇక్కడ మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. పీపుల్ ఆఫ్ ద విలేజ్, ఆల్ ద పీపుల్ ఆఫ్ ఇండియా, బిలియన్స్ ఆఫ్ పీపుల్, ఫ్రీడమ్ ఫైటర్స్ ఆఫ్ ఇండియా. ఇందులో నుంచి మీరు ప్యాసేజ్ రీడ్ చేసినప్పుడు ఇది మీరు మైండ్ లో గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇది నెక్స్ట్ 18th క్వశ్చన్. 18th క్వశ్చన్ చూసుకుంటే వాట్ వాస్ ద గ్రేట్ డిస్కవరీ మేడ్ బై ద విలేజెస్? వాట్ వాస్ ద గ్రేట్ డిస్కవరీ మేడ్ బై ద విలేజెస్? We are all Bharat Mata. Mother Earth is Bharat Mata. Mountains, rivers, forests and fields are Bharat Mata. The good earth of India is Bharat Mata. గ్రామస్తులు కనుక్కున్న గొప్ప విషయం ఏమిటి? సేమ్ క్వశ్చన్ ఇంగ్లీష్లో చెప్పింది తెలుగులో చెప్తున్నాను. భారత్ మాత అంటే మనమందరము, మాతృభూమి భారత్ మాత, పర్వతాలు, నదులు, అడవులు, పొలాలు భారత్ మాత, భారతదేశపు సుక్షేత్రం భారత్ మాత. ఇందులో నుంచి మీరు ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అన్ని రీడ్ చేశారు కదా 13 నుండి 18 వరకు. ఇప్పుడు ప్యాసేజ్ అనేది రీడ్ చేయండి. ఈ ప్యాసేజ్ మొత్తం మీరు చదివి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేసి మీకు సొల్యూషన్ అనేది ఇందులో పెట్టండి. మీరు ఆన్సర్ చేసిన వాటికి ఏవైతే ఉంటుందో ఆప్షన్స్ అనేవి నాకు సెండ్ చేయండి. ఎవరైతే క్లాసెస్లో జాయిన్ చేస్తారో వాళ్ళకి నేను ఏ విధంగా ఆన్సర్ చేయాలో చెప్తాను క్లాసెస్లో జాయిన్ అయిన వాళ్ళకి. సో ఇదైతే మీరు ఆన్సర్ చేయండి. ఇది ఈరోజు టాపిక్. మీరు ఫస్ట్ డే ఫస్ట్ ప్యాసేజ్ ఇది మీరు రీడ్ చేయాల్సి, రైట్? ఓకే, దీని ద్వారా ఏంటి అని అంటే ఈరోజు రీడింగ్ కాంప్రిహెన్షన్ ప్రాక్టీస్ అనేది కంప్లీట్ అవుతుంది. మీరు కంప్లీట్ చేస్తేనే కంప్లీట్ అవుతుంది, కంప్లీట్ చేయకపోతే అవ్వదు, రైట్? డైలీ ఒక 10 minutes రీడింగ్ కాంప్రిహెన్షన్ క్లాస్ అనేది డైలీ ఉంటుంది మీకు టిల్ ఎగ్జామినేషన్ వరకు. అంటే టిల్ ఎగ్జామినేషన్ అంటే రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది మీరు పర్ఫెక్ట్ అయ్యే వరకు మీకు ఈ ప్రతిరోజు ఒక 10 minutes రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి ఐసిటి క్లాసెస్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ క్లాసెస్ ఏవైతే ఉంటాయో అవి మీకు నేను స్టార్ట్ చేస్తాను. అయితే మెయిన్గా ఈ క్లాసెస్ అనేది జస్ట్ పేపర్ 1 క్లాసెస్ జస్ట్ ఫర్ 500 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది అందరికీ యూజ్ అవ్వాలి కాబట్టి ఇంత తక్కువ అమౌంట్ పెడుతున్నాను నేను. మీరు వేరే ఎక్కడైనా ఇన్స్టిట్యూట్లో చూసుకుంటే 3000 పైనే ఉంటుంది మీకు ఫీ. అది జస్ట్ నేను 500 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది యూటిలైజ్ చేసుకోండి ప్రతి ఒక్కరు. ఎవరైతే పూర్ స్టూడెంట్స్ ఉంటారో, ఎకనామికల్లీ వీక్ ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో యూనివర్సిటీస్లో చదువుకునే స్టూడెంట్స్ కానీ ప్రతిదీ ఇంత అమౌంట్ పెట్టి జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వలేరు కాబట్టి జస్ట్ 500 రూపీస్. ప్లీజ్ యూటిలైజ్ దిస్. అండ్ టు జాయిన్ ఇన్ ద క్లాసెస్ ప్లీజ్ కాంటాక్ట్ అవర్ నెంబర్ 799-757-2809. You can contact me through this number and you can join in the classes. Please utilize this class.